ఏపీలో సీజేపీ అదేంటి, ఆంధ్రప్రదేశ్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ వస్తుంది అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారతదేశాన్ని గడగడలాడిస్తున్న సీజేపీ మొత్తానికి విజయం సాధించింది. వారి వెనక ఎవరు ఉన్నా ఏది ఏమైనా కానీ మొత్తానికి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే అనేక దేశాల్లో విద్యార్థులు గళమెత్తితే ప్రభుత్వాలే కుప్పకూలిపోయాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతెందుకు, ఉదాహరణకు మన తెలంగాణని తీసుకుంటే ప్రత్యేక తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేశారు విద్యార్థులు. మొత్తానికి తెలంగాణ సాధించారు. ఇక కాలేజ్ హాస్టల్ ఆహార బిల్లు పెంపుదలపై విద్యార్థులు ప్రారంభించిన నిరసన అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారింది. దీని తీవ్రత వల్ల అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ గుజరాత్ స్ఫూర్తితోటి బీహార్ విద్యార్థులు జయప్రకాష్ నారాయణ్ జేపీ నేతృత్వంలో సంపూర్ణ క్రాంతి టోటల్ రెవల్యూషన్ కి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమ పర్యవసానంగా దేశంలో ఎమర్జెన్సీ విధించబడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర పరాజయం పాలై దేశంలో మొట్టమొదటిసారిగా మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. అదే జనతా పార్టీ. అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా విద్యార్థులు 6 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. 1985లో కేంద్ర ప్రభుత్వంతో అస్సాం ఒప్పందం కుదిరిన తరువాత ఆ విద్యార్థి నాయకులే అస్సాం గణ పరిషత్ అనే రాజకీయ పార్టీని స్థాపించి ఆ తరువాత ఎన్నికల్లో విజయం సాధించి అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థి నేత ప్రఫుల్ల కుమార్ మహంత దేశంలోని అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1952, 1971, 2024లో బంగ్లాదేశ్ లో విద్యార్థులు ఉద్యమం చేశారు. ఇది భాషా ఉద్యమం తూర్పు పాకిస్తాన్ లో రాజకీయ మార్పులకు పునాది వేసింది. 1998లో ఇండోనేషియాలో కూడా విద్యార్థి ఉద్యమం అవినీతికి వ్యతిరేకంగా జరిగింది. 30 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన అధ్యక్షుడు సుహార్తో రాజీనామా చేయాల్సి వచ్చింది. చరిత్రను పరిశీలిస్తే విద్యార్థుల ఆందోళన కేవలం విద్యాపరమైన డిమాండ్లకే కాకుండా సమాజంలో వ్యక్తిగత మార్పులకు అలాగే నిరంకుశ ప్రభుత్వాల పతనానికి అత్యంత శక్తివంతమైన సాధనంగా పనిచేసాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఉద్యమాన్ని తీసుకురావాలని చూస్తున్నట్టుగా సమాచారం. అదే డిఎస్సి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లుగానే ఆయన మెగా డిఎస్సిని నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చారు. అయితే ఇందులో అనేక అవకతవకలు ఉన్నాయని, అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి అవకతవకలపై ఎలుగెత్తి చాటింది. కానీ అది ఆల్మోస్ట్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఢిల్లీలో సీజేపీ ఉద్యమం విజయం నేపథ్యంలో వైఎస్ జగన్ కూడా ఇలాంటి విద్యార్థి ఉద్యమం ఇక్కడ తీసుకురావాలని చూస్తున్నారు. అనుకున్నదే తడువుగా తన మీడియాలో అప్పట్లో నారా లోకేష్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసిన విజువల్స్ వేస్తూ ఇక్కడ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అనేకం పెండింగ్ లో ఉన్నాయి. ఉదాహరణకు ప్రత్యేక హోదానే తీసుకుందాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఈ ప్రత్యేక హోదా మీద పెద్దగా ఫోకస్ చేయలేదనే చెప్పాలి. అయితే చివరిలో చేసినా గానీ అది బెడిసి కొట్టింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. ఆయన కూడా పెద్దగా ఈ ప్రత్యేక హోదా మీద ఫోకస్ చేయలేదు. ఇక వీళ్ళిద్దరూ కాదని వచ్చిన పవన్ కళ్యాణ్ గత 2-3 ఎన్నికల్లో కూడా ఈ ప్రత్యేక హోదా మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. అధికారం కోల్పోయాక మాత్రం అందరూ ప్రత్యేక హోదా గురించే మాట్లాడుతున్నారు. అయితే సీజేపీ త్రయం అంటే చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ఈ సీజేపీలు ముగ్గురు కలిసికట్టుగా ఉండి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా దక్కించుకుంటే అనేక పరిశ్రమలకు ఎకరం 99 పైసలకు అమ్ముకునే దుస్థితి నుంచి పరిశ్రమలు ఎక్కువగా ఆకర్షించుకోవచ్చేమో. ఏదేమైనా కానీ నమో చేతిలోనే ఉంది. ఇది ఇక్కడ సీజేపీ పరిస్థితి. అర్థమైందనుకుంటాను మా వ్యూయర్స్ కి.